కొత్తగా కలిసి నేను కొత్తలో నీవు 2 ఏళ్ళు బయలుదేరు కదా మన కడుపులో మన కడుపు లేరు మన కడుపు మన బిడ్డ లేరయ్యా కడుపు లోపల మన కడుపు లేరు కడుపు లోపల బిడ్డ లేక కడుపులో ఉంటే ఒక బిడ్డల్లో ఉంటే కడుపులో ఉంటే ఒక కొడుకల్లో ఉంటే బిడ్డలకు ఊరికిస్తే అయ్యో ఇంటికన్నా ఒక వెళ్ళమపాన పోయినా పోయినా కానీ ఓ బిడ్డ మీరు అలపాన పోయిందని ఎవరన్నా పక్కింటిలో పోయి కా బిడ్డ చెప్పుతే 7 వారాలు కన్న బిడ్డ వేసారు కల్లా ఉన్న కానీ తల పదక తాళ వరక 10 చేతుల 10 రూపాయలు లేకుండా కానీ పక్కింటి పోయి ఓ అమ్మ ఒక 10 రూపాయలు సేపు అయ్యేవని కన్న బిడ్డ చేతుల్లో 10 చేతుల్లో వదిలిపెట్టి ఇళ్ళగా తలపడగా 7 వారాలు బిడ్డ వచ్చు ఇవాళ బాబును వెళ్ళిపోతుంది నా వరకు పోతామని అడవిలో వచ్చి మీద వాడి ఏడితే 3 జనంతో వచ్చి ఎత్తురయ్యా అందుకే అంటున్నారా పురాణ ఏడుకుంటూ పెట్టరాదు సొన్న రక వడగదు రాదా అడవిలో లేని ఓరానికి సాగు కూడదామా రాదా అందరూ ఒక కొడుకు ఇవాళ కన్న కొడుకు ఒకటి మూడాకి పట్టు కొడుకు కొడుకు నడుస్తున్నాట ఈ రోజు నాడు చూసినా మరి ఒక వాళ్ళ సోయ గడించి పోతుంటే చూడు ఆయన కన్నా ఒకటి ఒక కొడుకు ఉన్నాడు ఒక బిడ్డ ఉన్నదయ్యా పరిసరాలు నేను పోతున్నా కొడుకు నా బిడ్డ పుష్పని పోతున్నా నా కొడలా నేను వెళ్ళిపోతున్నా తన ఒక్క భార్య వదిలిపెట్టి ఇవాళ రోజులో ఒక బిడ్డ ఉండేవాడికే ఓ కొడుకు ఉండేవాడికే చూడు కొడుక కోటింత పండుగ చేసినాడు ఏటలు కోసి ఇందు పోయి చేసి పేరు రాబోదు ఇలా కళాకారం వెలిపించి నాన్నగల్ల పేరు మీద అయ్యే బాబును వెళ్ళిపోతుంది నాయన నువ్వు వాడు వెళ్ళిపోతే వాడు జిల్లా పోయింది ఇలా కళాకారం వెలిపించి రామన్న మాట అనిపించిన దేవి ఈ భాగ్యం అంటే రావోదు మన కడుపులో కొడుకు లేని మన కడుపులో మన బిడ్డ లేకపోయాయి అవనే పోయి ముందు పోగలు వద్దు అడవిలో పాలు లేకపోతే అడవిలో పోషకర మందిరేనా వాళ్ళకి వస్తుంది బతుకమ్మ పండుగ చూడు ఏడాది 340 రోజులు నాదా అందులో ఒక బిడ్డ ఉంటే చూడు చిన్న ఇంటికాయ గౌరమ్మని వేసుకొని ఈ ఇంటికాయ బయట పోతే ఊళ్ళోప్పుడు ఎంతో ఆటలు ఆడుతుంటే ఓ బిడ్డ ఇది ఎవరి బిడ్డ అంటే సత్యవాది బిడ్డని 10 మంది ఎంత బిడ్డ ఇలా కళ తల్లి లేకుండా తల్లి లేకుండా కానీ ఎంతో గౌరవం ఉంటుందయ్యా అది వస్తున్నదయ్యా ఏడాది ఒక్క మారి రేగిళ్ళ పౌర్ణమని పండుగ వస్తున్నది మన కళ్ళ ఉంటే ఒక బిడ్డ ఉన్న ఒక కొడుకే ఉన్న కానీ అడవిలో వచ్చి అన్నగారి రేఖ కట్టిపోతే అది ఎంతో నిమ్మలు ఉంటుందయ్యా అందుకు
ఎన్ని దేవతలు పోయేసిన ఏ దేవుడు వచ్చి మన కూడా ఓడి కడుతున్నాడు ఏ దేవుడు వచ్చి మన ఓడి కడుతున్నాడు రామానేశ్వర చక్రవర్తి రాధాపానేశ్వర రాజ్యవాన్ని ఏ దేశం అన్న పోయి మనమంతా కొడుకులకు బిడ్డ నచ్చుకుందాము స్వరూపం కాదు ముళ్ళు ఎంట రాదు మళ్ళీ గర్వమందు ధనము దేరు ఎవరు వెళ్ళిపోయి నాడు ఎంట రాదు మళ్ళీ గర్వమందు ధనము దేరు ఎవరు వెళ్ళిపోయి నాడు ఎంట రాదు లక్షాధికారైన నవరం అన్న గారి మెరుగు బంగారం గారి ఎవరి మింగవారు కోట్ల పచ్చిన కోసం తొంభై ఉంటుంది చిన్నాడు వెలుడి కాసం బంగారం అనంటే రాబోదు మధ్య చెట్టు రెండే పేరుంటే బారుకి మనకి ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్నా పోయి అందులో ఓ కొడుకు బలమన్నా ఒక్క బిడ్డ బలమన్నా తెచ్చుకున్న బావయ్యా ఓ బాలనాథగా కొడుకులు బిడ్డలు కావాలి మనం ఏ రాజ్యాన్ని పోదామా ఏ దేశం పోతామో కానీ నా కొడుకున బిడ్డలు కావాలి లేకపోతే అత్త నేను పోతాగా లేకపోతే నేను బతుక దీనమ్మ కడుపు తీసుకోడు గారా సత్తా సత్తా నీ దగ్గర నేను ఎత్తి పడితే చెప్తా నిజంగా ఈ ఆడోళ్ళ కళ్ళకి వస్తుందిరా సత్తా అన్నమాట కమ్మగా తిని కళ్ళ టీవీల ముందర కూకున్నప్పుడు ఏ రాసమది సావాదికి రాదు అదే మొత్తం అంతా కట్టమంతా సరిపోయా మొత్తం అంతా బాధ అంతా సరిపోయా లచ్చక్క నాకు రాకు తీరు దొరికిన రోజమ్మ కొడికి నేను బతకాలి సత్త మీతో నేగా